యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక్కడే ఉంటారా? ఎలా ఉంటారో చూస్తాను. మిమ్మల్ని తన్ని తరిమేయకపోతే నేను హారికని కాను. అను, కీర్తి, నేను చెప్పింది వినండి. ఇది మన ఇల్లు కాదు. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడ ఉండడం మమ్మీ డాడీకి ఇష్టం ఉండదు. ఎంగేజ్మెంట్ అవ్వగానే వెళ్ళిపోతాం. అయితే వెళ్ళి డాడీని అడుగుదాం. డాడీతో చెప్పి ఈ ఇంట్లోనే ఉందాం. పద మమ్మీని కూడా అడుగుదాం. అను, కీర్తి పడతారు, జాగ్రత్త. ఏంటదినా వంటలు గుమగుమలాడిపోతున్నాయి? ఏం వంటలు చేస్తున్నావేంటి? అభి, వసు పిల్లలు వచ్చారు కదా వదినా, వాళ్ళకిష్టమైనవన్నీ చేస్తున్నాను. అత్తయ్య దగ్గరుండి అన్నీ స్వయంగా చేస్తున్నారు పిన్ని. నేను సాయం చేస్తున్నానంతే. వాళ్ళు ఉన్న ఈ 2 రోజులు వాళ్ళకి తృప్తిగా చేసి పెట్టొదినా. ఈ రకంగా అయినా నీ 2 కొడుకుల పాపాన్ని కడిగేసుకో. ఏం చేసినా వాళ్ల పాపాలు పోవదినా. వాళ్ళన్ని తప్పులు చేశారు. అయినా కూడా అభి, వసు వాళ్ళని క్షమిస్తున్నారు. అన్నీ మర్చిపోయే వాళ్ళు ఈ నిశ్చితార్థానికి రావడం మన అదృష్టం. అభి, వసు పిల్లలు ఇంటికొచ్చారు కానీ ఆంటీ ముట్టినట్టే ఉంటున్నారు. వసు కిచెన్ వైపే రావట్లేదు. ఒకప్పుడైతే వసు కలిసిపోయేది పిన్ని. ఇప్పుడు పరిస్థితి వేరు కదా. సొంత మనిషి కూడా పరాయి మనిషిలా ఉండాల్సొస్తుంది. మళ్ళీ మనమంతా కలిసిపోతే తప్ప వసు స్వతంత్రంగా కిచెన్లోకి రాదు. ఆ రోజు త్వరలోనే వస్తుంది పావని. అభి, వసు పిల్లలు శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను వదినా. ఆ రోజు ఎంత తొందరగా వస్తే ఈ కుటుంబం అంత తొందరగా బాగుపడుతుంది. సారీ పిన్ని. అను, కీర్తులు చూసుకోకుండా మిమ్మల్ని ఢీ కొట్టారు. ఏంట్రా సారీ? ఇది ఇల్లు అనుకున్నావా, ఫిష్ మార్కెట్ అనుకున్నావా? అవునులే, చేపల సంతలో తిరిగొచ్చిన వాళ్ళకి ఈ ఇంటి విలువ ఏం తెలుస్తుంది? మీరేంటి కళ్ళు నెత్తికెక్కాయా? చెట్టంత మనిషిని కంటి కనిపించడం లేదా? ఆంబోతులా ఢీ కొట్టారు. హారిక, పిల్లల్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఆడదానివేనా నువ్వు? వాళ్ళేం చేశారో తెలుసా నీకు? చిన్న పిల్లలు డాష్ ఇస్తే వసుగారు, చూడండి హారిక. నాకంతా తెలుసు. లీవ్ ఇట్. పిన్ని మమ్మల్ని తిట్టింది డాడీ. పిన్నిని మీరు కూడా తిట్టండి డాడీ. తప్పమ్మా, అలా అనకూడదు. మీరు పిన్నిని ఢీ కొట్టడం తప్పు. సారీ చెప్పండి. పిల్లల్ని హారిక అన్నేసి మాటలు అనొచ్చా? అది తప్పు కాదా? ప్లీజ్ వసు గారు, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. అవును, మాటలు పడటానికే వచ్చాం. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా?
పిల్లలు చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను హారిక. ఐఎమ్ వెరీ సారీ. పిన్ని తప్పు చేస్తే డాడీ మమ్మల్ని సారీ చెప్పమంటాడేంటి? మేం చిన్న పిల్లలం కదమ్మా, మేము ఇంట్లో ఆడుకోవడం తప్ప. ఇది మనీలే కదా, మేము ఇక్కడే పుట్టి పెరిగాం కదా. ఫిష్ మార్కెట్ నుంచి వచ్చామంటుందేంటి? పిన్నే వేరే ఇంటి నుంచి వచ్చింది, మేమెప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నాం. చెల్లెలని కనిపెట్టుకుని ఉండమని చెప్పాను కదా బన్నీ, ఎందుకు వదిలేసావు? సారీ మమ్మీ, నేను చెప్తూనే ఉన్నాను, వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు. చెల్లెలని వదిలిపెట్టి వెళ్ళకు బన్నీ. చెల్లెళ్ళు ఎవ్వరితో మాటలు పడటం నాకు ఇష్టం లేదు. చెల్లెళ్ళనే పిన్ని బాబాయిలు తిట్టడం నాకు కూడా ఇష్టం లేదు మమ్మీ. అందుకే ఇది మన ఇల్లు కాదు, శ్రావ్యకి ఎంగేజ్మెంట్ అయిపోగానే మన ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పటి వరకు ఈ ఇంట్లో అల్లరి చేయకూడదు అని చెప్పాను. నిజంగా ఇది మన ఇల్లు కాదా? ఆ చిన్నిల్లే మనిల్లా? శ్రావ్యకి ఎంగేజ్మెంట్ కాగానే నిజంగానే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవాలా? ఇక్కడ ఉండకూడదా? చెప్పాను కదాను, ఇది మన ఇల్లు కాదు, ఇది పెద్దనాన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఇక్కడ మనం గెస్ట్లం మాత్రమే. నిజమా మమ్మీ? మరి మేము ఈ ఇంట్లో ఎందుకు పుట్టాం? ఇల్లు మంది కానప్పుడు మేము ఇక్కడ ఎందుకు పెరిగాం? చెప్పు మమ్మీ, ఇన్నాళ్ళు ఇక్కడే కదా ఉన్నాం, ఇప్పుడు ఇల్లు మనదెందుకు కాదు? డాడీ ఈ ఇంటిని పెద్దనాన్న బాబాయ్కి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఇల్లు లేదా? వాళ్ళకి ఇంటినిచ్చి మనం ఆ చిన్నింట్లో ఎందుకు ఉండాలి? పిన్నితో ఎందుకు తిట్లు తినాలి? డాడీకి పెద్దనాన్న బాబాయ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇల్లు వాళ్ళకి ఇచ్చేశారు. మనం బాగా చదువుకొని ఇన్ని డబ్బులు సంపాదించి ఇలాంటి ఇల్లు కట్టుకుందాం, ఓకేనా? ఇంతకంటే పెద్ద ఇల్లు కడదాం. అవును, చాలా పెద్ద ఇల్లు కడదాం. ఆ ఇంట్లో మనల్ని ఎవ్వరూ తిట్టకూడదు. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు, నరకల్లా ఉంది.
నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది హారిక? ఏం లేదులే. అరే ఏమైందో చెప్పు. చెప్తే మాత్రం ఏం చేస్తావు నువ్వు? ముందు చెప్పు. వాళ్ళు ఇంట్లోంచి బయటికెళ్లారు, చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నాం. వాళ్ళు మళ్ళీ వచ్చారు, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరి గురించి అంటున్నావు? నువ్వు అసలు కాన్షియస్ లో ఉన్నావా? ఇంటికి కొత్తగా ఎవరొచ్చారు? ఓ, అతని గురించి అంటున్నావా? అవును, ఆ దానకర్ణుడు అతని ధర్మపత్ని, వాళ్ళ సంతానం గురించి చెప్తున్నాను. వాళ్ళేదో చీఫ్ గెస్ట్లు అయినట్టు మీ అమ్మ వదిన వాళ్ళకి తెగ మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళ కోసం కిచెన్లో స్పెషల్ మెనూ కూడా తయారు చేస్తున్నారు. తిండికి మొహం వాచిన వాళ్ళలాగా అవి కావాలి ఇవి కావాలని వాళ్ళేమో అడుగుతున్నారు. ఎంత మనీ వేస్ట్. అది చాలదన్నట్టు ఆ పిల్లకి కాస్త తాకనంతే. ఆ పిల్లలేదో అతి సుకుమారులైనట్టు, ఈ భూమి మీద వాళ్ళు మాత్రమే పిల్లలన్నట్టు అతను అవి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో. నన్ను ఎన్నెన్ని మాటలున్నారో. వాళ్ళు నిన్ను తిట్టారా? తిట్టడం అనేది చాలా చిన్న మాట. నా ఇంట్లో నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తాను, నీకు సారీ చెప్పిస్తాను. ఆగకి, మళ్ళీ అదొక గొడవ అవసరమా మనకి? ఇంటికి పిలిచి మాట్లాడుతున్నావని మీ అమ్మ వదిన మనల్ని ఆడిపోసుకుంటారు. అలా అని వాళ్ళు ఏమన్నా భరిస్తావా? మరి ఇంకేం చేయను? శ్రావ్య పెళ్లి కావాలి కదా. వాళ్ళు లేకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా. ఆ పెళ్లి కొడుకి వెదవ సెంటిమెంట్ అడ్డు పెట్టకపోయి ఉంటే నేనేంటో వాళ్ళకి చూపించేవాడిని. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు మనం మా ఇంటికి వెళ్దాం అనుకుంటే మళ్ళీ అదో తప్పవుతుంది. అది తప్పెందుకు అవుతుంది? వాళ్ళ మీద జలసీతోనే మనం వెళ్ళిపోయామని వాళ్ళు ఇంత పెద్ద పబ్లిసిటీ చేస్తారు. అసలే కోటేశ్వరుల సంబంధం, అనవసరంగా మన పరువు పోతుంది. ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు ఎలాగోలా ఈ హెడేక్ భరిస్తాను. శ్రావ్య కోసం నీ కోసం తప్పుతుందా? నేను మీ ప్రేమకి బానిసను కదా. థ్యాంక్స్ హారిక. ఒరే పెద్దోడా చిన్నోడా, హారిక శ్రావ్య భోజనానికి రండి. అభివాడని పిలిచావా వదినా? పిలుస్తానదినా. అభి, వసు, అను, కీర్తి రండి. బన్నీ రండి, భోజనానికి రండి. తొందరగా రండి. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. నేను తర్వాత తింటానులేమ్మా. ఈరోజు అభి వాళ్ళకి నేనే వడ్డిస్తాను. వంట నీదే, వడ్డన కూడా నీదేనా వదినా? చాలా బాగుంది. అభి, వసు రండి. కూర్చో అభి, వసు కూర్చో. పిల్లలు కూర్చోండి. మీరు తినండి అమ్మా, మేము తర్వాత తింటాం. ఇదేం ఫ్యాక్టరీ కాదులే అన్నయ్య. ఓనర్స్ ఫస్ట్, వర్కర్స్ నెక్స్ట్ తినడానికి. అవేం మాటలరా, అలా అనొద్దు. అయినా అందులో తప్పే ఉంది బావగారు. ఇదే ఫ్యాక్టరీలో అయితే వీళ్ళు మనతో పాటు కలిసి తినలేరు కదా. హారిక, అభి, వసు వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. కూర్చోండి, ఇది మీ ఇల్లు.
మొహమాట పడకండి. మా అమ్మేదో మాట వరుసకు అంది. ఇది నిజంగా మీ ఇల్లు అనుకునేరు. కూర్చో అభి. అమ్మ వసు కూర్చో. అను, కీర్తి, బన్నీ కూర్చోండి. పాపం ఇన్నాళ్ళు కింద కూర్చొని తిన్నారు కదా, డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు తప్పిపోయిందేమో బావగారు. ఫ్యాక్టరీలో కూడా కిందే కూర్చుని తినేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ డిన్నర్ అరుగుతుందో లేదో. నడమంత్రపు సిరి వచ్చింది మీకురా, అభికి కాదు. అభి పైన కూర్చున్నా కింద కూర్చున్నా ఎప్పటికైనా రాజు రాజేరా. ఈ దెప్పి పొడుపు మాటలొద్దని మీకు ముందే చెప్పాను. అన్నం ముందు కూడా అవమానించకండి. మీరు కూర్చుని తినండి. ఎవరికి చెప్పవే, ఎవరిని అడగవే. నానమ్మ, ఈ కర్రీ చాలా బాగుంది. అవును నానమ్మ, కర్రీ సూపర్ గా ఉంది. పాపం పిల్లలు తిండికి మొహం వాచినట్టున్నారు. ఈ రోజు పొట్టలు పగిలేలా తింటారేమో. ఆ వచ్చే జీతం డబ్బుతో మంచి ఫుడ్ ఎలా పెట్టగలరు హారిక? ఇలా ఫ్రీగా దొరికినప్పుడే తినాలి కదా. పాపం. తినే ముందు కూడా మీ వెటకారాలేంట్రా? నోరు ముసుకుని తినండి. మీరు మీ వెధవ బుద్ధులు. మా బుద్ధి బానే ఉందత్తయ్య. కానీ గడ్డి తినే బుద్ధికి అన్నం ఎలా తినబుద్ధి అవుతుందో. అఖిల్, అనవసరంగా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? గడ్డి తిన్న నోరు అన్నం ఎలా వదిలేస్తుంది అఖిల్? పైగా
ఎప్పుడో కాని దొరకని అన్నం. వసు వసుగారు అదేంటి వసు అప్పుడే చేయి కడిగేసుకున్నావు? కడుపు నిండిపోయిందక్క.